మేము మ్యాంగో పికిల్కి ఎగ్జాక్ట్లీ 20 కాయలు తీసుకున్నాము. అది మొత్తం ఇదిగోండి, మొత్తం ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసి ఇట్లా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్చర్ మొత్తం ఎట్లా చేసుకోవాలన్న షార్ట్ వీడియోలో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. ఇదండి మొత్తం మంచిగా మిక్స్ చేయాలి, ముక్కలకి మొత్తం మసాలా పట్టాలి. ఆ తర్వాత 1 లీటర్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తర్వాత వేయించిన నువ్వులు తీసుకోవాలి 3 స్పూన్స్. ఇది 100 గ్రామ్స్ వెల్లుల్లి కచ్చాపక్కాగా దంచుకోవాలి. 3 స్పూన్స్ ధనియాలు కచ్చాపక్కాగా దంచుకోవాలి. ఇదేమో జీలకర్ర 3 స్పూన్స్. ఈ ఎండుమిర్చి గింజలు 3 స్పూన్స్ అండ్ మెంతులు 3 స్పూన్స్ అండ్ ఆవాలు 3 స్పూన్స్. అవన్నీ పక్కన పెట్టుకొని ఆయిల్ 1 లీటర్ ప్యాన్లో వేసుకోవాలి. అది వేడైన తర్వాత 3 స్పూన్స్ ఎండుమిర్చి గింజలు వేసుకోవాలి. ఆ తర్వాత ధనియాలు కచ్చాపక్కాగా దంచిన ధనియాలు వేసుకోవాలి. ఆ తర్వాత 3 స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత అవి మంచిగా చిటపటం అనేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాతనేమో జీలకర్ర వేసుకోవాలి. అవన్నీ బాగా వేగాలి, అట్లా అని చెప్పి మాడకూడదు. మంచిగా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్కి మెంతులు వేసుకోవాలి. యాక్చువల్గా వీడియో తీయడం మర్చిపోయినాను. ఆ మెంతులు వేసుకున్న తర్వాత అవి మంచిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి ఎల్లిపాయలు వేసేసేయాలి అందులో. ఆ తర్వాత ఈ ఆయిల్ మొత్తం చల్లగా అయినాక ఇంతకుముందు మిక్స్ చేసుకున్న ఆవకాయలో ఈ తాలింపు పెట్టుకున్న ఆయిల్ మొత్తం వేసి మంచిగా మిక్స్ చేయాలి. సేమ్ ఇదిగోండి వీడియోలో చూస్తున్నట్టే మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తే అంత మంచిగా ముక్కలకి మసాలా అనేది పడుతుంది అన్నమాట. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్ చేయండి. పికిల్ అయితే మస్తు టేస్టీగా అయింది. నాకైతే చాలా నచ్చింది. నాకైతే చాలా ఇష్టం మ్యాంగో పికిల్. ఎవ్రీ ఇయర్ మేము ఇట్లానే చేసుకుంటాం. ఎందుకంటే మా తోటలోనే మా చెట్టుకే పండుతాయి కాబట్టి మేమే ఓన్గా కాయల్ని కోసి ఇట్లా ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. అండ్ ఇగో లాస్ట్కి ఇది మిగులుతుంది కదా, దీంట్లో అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఇంకా మస్తు ఇష్టం నాకైతే. నాకే కాదు మా ఇంటోళ్ళకి కూడా మస్తు ఇష్టం. మస్తు ఇష్టంగా తినేసినాం అందరం. నచ్చితే ఒక లైక్ వేసుకోండి.